ఇది 1991లో రాజమండ్రిలోని సీతంపేటలో ఉన్న ఇంట్లో తీసుకున్న ఫోటో. కుడి చేతి వైపు చివరన నీలం చొక్కా ఉన్నది మా మూడో అన్నయ్య. ఆ పక్కన నిలబడి ఉన్నది సుబ్రహ్మణ్యం మా రెండో మేనల్లుడు. ఆ తర్వాత మా ఐదో అన్నయ్య రామకృష్ణ శర్మ. ఆ తర్వాత నేను సరిగ్గా కనపడట్లేదు. ఆ తర్వాత మా నాలుగో అన్నయ్య రామన్నయ్య. ఆ రామన్నయ్య తర్వాత కూర్చొని ఉన్నది మా చిన్నన్నయ్య రెండో అన్నయ్య సుబ్బయ్య శాస్త్రి. ఆయన పక్కన ఆయన భార్య మా వదిన గారు. ఆ తర్వాత వాడి ఒళ్ళులో కామేశ్వరి. ఆ పక్కన మా ఆఖరి చెల్లి సత్య, ఆ తర్వాత పద్మ. ఆ తర్వాత మా పెద్దన్నయ్య పక్కన మా పెద్దదిన, వాళ్ళిద్దరూ పిల్లలు కామేశ్వరి, జ్యోతి. ఈ కింద వరుసలో కుడి చేతి వైపు చివరన ఉన్నది మా చిన్నక్కయ్య గారు. ఆవిడ ముందు ఇద్దరు పిల్లలు, మా రెండో అబ్బాయి అమ్మాయి. ఆ తర్వాత మా పెద్దక్కయ్య గారు, ఆ తర్వాత మా మూడో అక్కయ్య గారు, ఆవిడ ఒళ్ళో తేజ వాళ్ళ అబ్బాయి. ఆ తర్వాత మా వేణక్కయ్య గారు అంటే నాలుగో అక్కయ్య గారు, ఆవిడ ఒళ్ళో మౌళి, దివ్య వాళ్ళిద్దరే పిల్లలు వాళ్ళిద్దరూ. ఈ విధంగా 1991 నాటికి మా కుటుంబం యొక్క పరిస్థితి ఇది. రాజమండ్రిలో శ్యామలరావు ఒక అతని ఇల్లు ఉండేది. అది ఓరియంటల్ కాలేజీకి ఎదురుకుండా ఉన్న సందులో ఉండేది. అక్కడ ఉండే నేను 10th క్లాస్ చదువుకున్నాను ట్రైనింగ్ కాలేజీలో.